10 గంటల సమయం. జైలర్ ఆఫీసులో నిలబడి ఉంది ఏకాంత. సమీపంలోని ప్రిజన్ సెల్స్లోని ఆడ ఖైదీలంతా ఆమెను గమనిస్తుంటే 50 ఏళ్ల వయసున్న జైలు సూపరింటెండెంట్ రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు విడుదలవుతున్నావు మిస్ ఏకాంత. ఇక నుంచైనా నేరాలకి దూరంగా ఉంటూ జనజీవన స్రవంతిలో కలిసి మామూలుగా బ్రతకడానికి నువ్వు గట్టిగా కృషి చేయాలి. ఎందుకంటే మనిషి జీవితం అనుభవాల దొంతర లాంటిది. కొన్ని మనకి సంతృప్తినిస్తే మరికొన్ని బాధని కలిగిస్తాయి. అలా గతాన్ని మరిచి కొత్త జీవితంలోకి అడుగుపెట్టి సార్ అర్ధోక్తిగా అడిగింది ఆమె. కొత్త జీవితము అంటే ఏమిటో చెబుతారా? తొట్రుపడ్డాడు జైలు సూపరింటెండెంట్. ఇంతకు ముందు కూడా ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేసి కంగారు పెట్టిన ఏకాంత వెళ్ళేటప్పుడైనా నిశ్శబ్దంగా ఉంటుంది అనుకుంటే ఇక్కడ యథారీతిన తనను ఎద్దేవా చేయాలని ప్రయత్నిస్తోంది. పక్కనున్న జైలర్ ముందు ఇన్సల్ట్ కావడం ఇష్టం లేనట్టుగా అన్నాడు సూపరింటెండెంట్. కొత్త జీవితము అంటే పాత జీవితాన్ని మరచిపోవడం. నవ్వింది ఆమె. చికా కనిపించిందేమో. ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు సూపరింటెండెంట్ ఉక్రోషంగా. మీరు కరప్టెడ్ అని విన్నాను. ఆమె స్టేట్మెంట్కి అంతెత్తున లేచాడాయన. పిచ్చి పిచ్చిగా వాగకు. లంచగొండితనమన్నది మా ఇంట వంట లేదు. అలాంటి వారినే అయితే నేను ఈ పాటికి ఓ 10 బిల్డింగులు కట్టేవాణ్ణి. ఒకవేళ మీరు కరప్టివ్ ఆఫీసర్ అని, అదే ఏ పాపమో తెలియని మిమ్మల్ని కరప్టివ్గా భావించి ప్రభుత్వం డిస్మిస్ చేసిందనుకోండి, ఏం చేస్తారు? కోర్టుకు వెళతాను టక్కున అన్నాడాయన. కోర్టు కూడా ప్రభుత్వ వాదాన్ని సమర్థించి మిమ్మల్ని లంచగొండి అందనుకోండి. జవాబు చెప్పలేకపోయాడు. ఆమె అంది మళ్ళీ. ఉద్యోగం పోయిన మీరు గతాన్ని మరచి కొత్త జీవితంలో ఇమిడిపోగలరా? నిశ్శబ్దంగా చూశాడు. ఇమడలేరు సార్. నా జీవితము అంతే. ఆమె గొంతులో బాధ లేదు. నేను వేశ్యని కాను. వేశ్యనన్నారు. హంతకురాల్ని కాను. హత్య చేశానన్నారు. నా జీవితాన్ని జైలు పాలు చేసి నాకంటూ ఉన్న భవిష్యత్తుని నాశనం చేసి వదిలిపెట్టారు. చెప్పండి, నేను గతాన్ని మరచి కొత్త జీవితంలో అడుగు పెట్టగలనా? ఎవరన్నా నా గురించి తెలిసి నన్ను అంగీకరించగలరా? క్షణమాగి అంది. మీ దగ్గర జవాబు లేదు సార్. ఉండదు. ఎందుకంటే మీరు మాట్లాడేది థియరీ అని మీకు తెలుసు కాబట్టి. ఎక్స్ట్రీమ్లీ సారీ ఇఫ్ ఐ హర్ట్ యూ. సంతకాలు చేసి తన వస్తువుల్ని తీసుకున్న ఏకాంత చివరగా ద్వారం దగ్గర నిలబడి అనసూయని చూసింది. అనసూయ కళ్ళల్లోని నీళ్లని చూస్తూ, చచా, ఎందుకలా బాధపడతావు? నీకన్నా శక్తివంతురాలినై అవసరమైతే తిరిగి రమ్మని ఆశీర్వదించాలి కానీ నేనేదో ఉరికంబానికి వెళుతున్నట్టు ఆ కన్నీళ్ళేమిటి? అంది మృదువుగా నవ్వుతూ. అది కాదు ఏకాంత. మళ్ళీ చెప్పే అవకాశం రానట్టుగా చేతులు పట్టుకుంది అనసూయ. అందము తెలివి ఉన్న నువ్వు సుఖంగా పిల్లా పాపలతో బ్రతికితే చూడాలనుంది. పకాలన నవ్వింది ఏకాంత. కళ్ళల్లో నీళ్లు తిరిగేదాకా నవ్వింది. పిచ్చెక్కిందేమో అని జైలు స్టాఫ్ కంగారు పడేట్టు నవ్వింది. ఓకే, నువ్వలా జరగాలని దేవుడిని ప్రార్థించు. చూద్దాం. బాయ్. జైలు గోడలు దాటి బయటి ప్రపంచంలో అడుగుపెట్టింది ఏకాంత. 3 ఏళ్ల సుదీర్ఘకాలం తర్వాత. నేల వక్షస్థలంపై మెరిసే కాంతి మంజీరాల్లా సూర్యకిరణాలు ఊపిరి పోసుకుంటున్న ఉదయం 7 గంటల సమయంలో ఉషస్సుని పిండుకుని తాగాలని ఆరాటపడే చీకటి శిశువుల ట్రైన్ వచ్చి అనకాపల్లిలో ఆగింది. బడలికగా దిగిన ఏకాంత చుట్టూ ఓ మారు కలియజూసింది. రాత్రంతా నిద్రలేకపోవడంతో కళ్ళు మండుతున్నాయి. ఆలోచనల రాపిడికి ఆమె మొహం కాంతిని కోల్పోయినా భస్మమైన ఆశల్లో నుంచి మొలకెత్తాలని తలంచే కలుపు మొక్కలా ఉందామె. ప్లాట్ఫారం మీద చాలామంది ప్రయాణికులున్నా ఏకాంత కోసం ఎవరూ లేరు. ఎవరో వస్తారన్న ఆశ ఆమెకి లేదు. ఉన్న అమ్మ చనిపోయి నెలలు గడిచింది. తను చరిత్ర విసిరేసిన గ్రీష్మ శిథిలమై 3 ఏళ్లు గడిచింది. నిజమే, ఈ 3 ఏళ్ల శిక్షను తను అనుభవించి ఉండకపోతే ప్రేమించిన వ్యక్తికి తను దగ్గర కాలేకపోయినా కనీసం పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేది. అమ్మకి తను ఆసరాయి ఏ ఉద్యోగమో చేస్తూ కాలం వెళ్ళబుచ్చుతుండేది. ఎన్ని స్వప్నాలు ఒకనాడు. ఏమైంది నాడు? ఓ బలవంతుడి పథకంలో తను చిక్కుకుంది. బలి పశువుగా మారి ప్రేమించిన వాణ్ణి దూరం చేసుకోవడమే కాక చేయని హత్యకు హంతకురాలై శిక్షించబడింది. కలగనడం చేతనైన అందమైన స్థితి నుంచి జారిపడి వెలగడం చేతగాని మినుగురుగా మారింది. రిక్షా కావాలా అమ్మా? నడుస్తున్న ఏకాంత ఆగింది. తులసి తీర్థం గుటకేస్తున్న ముసలి శవంలా ఉన్నాడు రిక్షావాలా. రండమ్మా. మిగిలిన జీవితం గురించి తను ఆడపిల్లగా పడుతున్న ఆందోళన కన్నా బేరం రాకపోతే ఈరోజు ఎలా అన్న మీమాంసే కనిపించింది ఆ వృద్ధుడి కళ్ళల్లో. తుంపాల వెళ్ళాలి. బేరం ఆడకుండా రిక్షా ఎక్కింది. జైల్లో పనిచేసి సంపాదించిన డబ్బులు
టికెట్ పోను 200 దాకా ఉన్నాయి. పర్వాలేదు, అతడు నిరాశపడకుండా కిరాయి ఇవ్వొచ్చు. ఆమె పెదవులపై అదోలాంటి నవ్వు. మృత్యువు ముసుగేసుకుని కబళించే ప్రయత్నం చేస్తున్నా వెర్రి ధైర్యాన్ని ప్రదర్శిస్తోంది తను. అసలు తను తుంపాల ఎందుకు వెళ్తుంది? తన పుట్టిన పల్లె అన్న ఆలోచనతోనా? లేక అమ్మ సమాధినైనా చూసి తను స్ఫూర్తి పొందాలనా? ఇదమిద్దంగా ఆమెకి తెలీదు. కానీ చివరిగా తాను తిరుగాడిన నేలను చూడాలని మాత్రం అనుకుంది. నిన్న కాక మొన్నెప్పుడో కన్న కలలు యవ్వనాన్ని హారతి కర్పూరంలా అంటించినా గాని బ్రతుకు ముంగిట సింగారించాల్సిన ఆలోచనల మామిడాకు తోరణాలు వడలి రాలినా గాని సంజ వెలుగుల కోసం నిరీక్షిస్తున్న జీవితం కోరని మనుషులకు ఆహారమై విప్రకలిత ఖడ్గ ప్రవాహాలకు దారుణంగా గాయపడ్డా గాని ఒకనాటి బాల్యాన్ని గడిపిన పల్లెకు వెళ్ళాలని మనసెంత ఉవ్విళ్ళూరిందని. తిరిగి ఆ పల్లెకు మళ్ళీ రాదామే. రేపటి తరానికి చెందిన కొత్త బాటలో నిబ్బరంగా నడిచి వెళ్ళొచ్చు. లేదు, గతుకులతో అతుకులతో కల్మషం నిండిన గుంతలతో తనే బాటగా మారి ఎవరికీ కనిపించని అంత్యగీతంలా కుంచుకుపోవచ్చు. అయితేనేమి, గమ్యం కోసం చేసే పోరాటంలో సంతృప్తి ఉంటుంది. తన రక్తంతో తానే బ్రతుకు అధ్యాయాన్ని రాయడంలో ఎనలేని ఆనందం ఉంటుంది. ఇలా ఆలోచించడం తప్పు కాదు. రిక్షా గూండాల వీధి దాటింది. కొత్తగా ఇల్లు వెలిసినట్టుంది. మరో 3 కిలోమీటర్ల దూరం వెళితే తుంపాల. అయినా ఈ ప్రదేశాలన్నీ ఆమెకు సుపరిచితమే. ఇంటర్మీడియట్ చదివేప్పుడు తుంపాల నుంచి సైకిల్ మీద ఈ రూట్లోనే వచ్చేది. స్నేహితురాళ్లతో ఆకతాయిగా ఎంత అల్లరి చేసిందని. వకుల, శాంత, ఆదిలక్ష్మి, నారాయణమ్మ వీళ్ళంతా ఏం చేస్తున్నారు? బహుశా పెళ్ళిళ్ళైపోయి ఉండొచ్చు. ఏ ఒక్కరైనా కనిపిస్తే తనను పలకరిస్తారా? లేకపోతే చెడిపోయి జైలుకెళ్ళిందాన్నని తల తిప్పుకుంటారా? పెద్దనాన్న రామునాయుడు బహుశా తనను చూడగానే కంటతడి పెట్టుకుంటాడు. నిజమే, తమ్ముడు కూతురైన ఏకాంత చదువులో చూపే శ్రద్ధ చూసి తన పిల్లలకే కాక ఊరి ఆడపిల్లలందరితోనూ అమ్మాయి అంటే ఏకాంతే అని చాలా గర్వంగా చెప్పేవాడు. ఏకాంతని పొలం గట్ల వెంట చెరువు ఒడ్డున తోడుగా నడిపించుకుంటూ వెళ్ళి చాలా చాలా మాట్లాడేవాడు. లంకంత కొంపలో 3 కొడుకులు, కోడళ్ళు, మనవళ్లతో పెదనాన్న ఇల్లు ఎంత సందడిగా ఉండేది ఆమెకు ఇప్పటికీ గుర్తే. ఇప్పుడు అమ్మ కూడా లేని తనను చూసి తోడుగా ఇంట్లోనే ఉండమంటాడేమో. అసలు ఉండమని బలవంతం చేస్తే మాత్రం తనెలా ఉండగలదని తన ఆలోచనలు వేరు. గూండాల వీధి దాటి మామిడితోపు ప్రాంతాలకు రిక్షా వస్తుంటే ఓ మూలనున్న ఆదెమ్మ టీ కొట్టు రేడియోలో నుంచి పాట వినిపిస్తోంది. హిందీ పాట. తన సర్వస్వమైన గిరిధర గోపాలుని కోసం మీరా తపించిపోతూ ఆలపించిన దివ్యగానం. ఎందుకో ఆ వాక్యాలు వింటుంటే ఏకాంత మనసు కలవరపాటుతో బాధగా మూలిగింది. గడిచిన 3 ఏళ్ల ఏకాంతవాసం కాదు, ఒకనాడు కోరుకున్న ప్రియుడితో గడిపిన మధుర క్షణాలు కళ్ల ముందు కదిలాయి. నీవనే సరస్సులో చేపనై నేను సంచరిస్తాను. నీవనే చంద్రుడికై తప్పించే చెకోరాన్నై జీవిస్తాను. నీవనే చెట్టుపై నేను పక్షినై మనుగడ సాగిస్తాను. పాట క్రమంగా ఏ అదృశ్యగానంలాగో దూరమవుతున్నా మీరా గొంతులోని ఆర్తి ఆమె గుండె లోతుల్లో ప్రతిధ్వనిస్తుంటే అలసటగా కళ్ళు మూసుకుంది. నీకు దూరమై నేను జీవించలేను. నిన్ను వదిలి నేను మరెవరినీ ఆశ్రయించలేను. మన చిరకాల బంధాన్ని నీవు త్రెంచుకున్నా కృష్ణ, నేను నిన్ను విడిచిపెట్టను. ఎంతటి ప్రత్యేకత మీరాబాయిలో! అజ్ఞాన అహంకారాలతో కరడుగట్టిన మానవ హృదయ ఎడారిలో ప్రత్యక్షమై అలసిన మానవ జీవితానికి ప్రేమామృతాన్ని అందించి శాంతిని ప్రసాదించడానికి వెలసిన ఓయాసిస్సు. అది భక్తి కానీ రక్తి కానీ నిస్వార్థపూరితమైన ప్రేమ ఆమెది. మరి తను శరీరంలాగే మనసు అపవిత్రమైన తనకి మీరాబాయికి పోలికెక్కడా? ఎవరింటికమ్మా? రిక్షా తాత పరామర్శతో తేరుకుందామే. తనకి ఇల్లుంది, కానీ ఆ క్షణంలో తల్లి లేదు. నాన్న బ్రతికి ఉన్నా చెప్పేదేమో రామునాయుడు గారింటికి. అలా చెప్పింది తను ఎవరన్నది తెలియకూడదనే. ఒకవేళ అమ్మ పేరు చెప్పినా ఆ రిక్షా తాత తనెవరో గుర్తుపట్టొచ్చు. కథలు కథలుగా చెప్పుకున్న తన పాత్ర గురించి గుర్తు చేయడం ఆమెకి ఇష్టం లేదు. మీకు బంధువా తల్లి? రిక్షా తాత వదిలిపెట్టేట్టు లేడు. అవును, దూరపు బంధువు. తన పెదనాన్న అని చెప్పలేకపోయింది. ఏ ఊరు నుంచి వస్తున్నారు? జైలు నుంచి అనబోయి తమాయించుకుందామే. ఊరిని సమీపిస్తున్న టెన్షన్లో ఆమె ప్రశాంతంగా మాట్లాడలేకపోతోంది. అప్పుడు చూసిందామె రోడ్డుకి మధ్యగా అమర్చబడిన ఆర్చిని.
మధ్యలో రాసి ఉంది పెద్ద అక్షరాలతో. రాష్ట్ర హోంశాఖ మాత్యులు శ్రీ సూర్యనారాయణ గారికి తుంపాల పంచాయతీ ఆహ్వానం. ఆమె భ్రుకుటి ముడిపడింది. నిర్మానుష్యంగా ఉండాల్సిన రోడ్డుపై తిరుగుతున్న కార్లని జీపుల్ని చూస్తూ, ఈరోజు ఇక్కడికి మంత్రిగారు వస్తున్నారా అందామె టాపిక్ని మళ్లిస్తూ. ఉదయాన్నే వచ్చారమ్మా. తుంపాల పంచదార ఫ్యాక్టరీలో ఏదో మీటింగ్ ఉందట. మహా సందడిగా ఉంది. ఎప్పుడూ దుమ్ము ధూళితో చెత్త కుప్పలతో నిండి ఉన్న రోడ్లకి మంచి కళొచ్చింది తల్లి. తన పరిధిలో పరిపాలనా వ్యవస్థ గురించి సెటైరికల్గా చెబుతున్నాడు తాత. మీ దేవుడు తాత అడిగింది ఏకాంత. తుంపాలకి దగ్గరలో ఉండే సీతానగరం తల్లి. నీకు 60 ఏళ్ల వయసుంటుంది కదూ. 65 అమ్మా. ఆమె గుండె కలుక్కుమంది. జవసత్వాలుడిగిన వయసులో జీవితంతో పోరాటం సాగిస్తున్నాడు. పిల్లలు లేరా? ఉండి ఉంటే వాళ్ళ ఆసరాతో ప్రశాంతంగా గడపాల్సిన వయసన్నది ఆమె ఉద్దేశం. ఉన్నారమ్మా అలసటగా అన్నాడు. రిక్షా పల్లెంలోకి వెళుతుంటే సీటు మీద కూర్చుంటూ 6 కొడుకులు. చిన్నపిల్లలా? సంపాదించే వయసుంటే ఏ తండ్రిని కొడుకులు ఇంత ఘోరంగా ఇబ్బంది పెట్టరు. నేను 6 కొడుకులకి తండ్రిని మాత్రమే కాదమ్మా, 4 మనవళ్ళకి తాతయ్యని కూడా. 6లో 3 కొడుకులు ఉద్యోగాలు చేస్తున్నారు. మిగతా 3 చిన్న షాపులు పెట్టుకుని మా ఊళ్ళోనే ఉంటున్నారు. అందరికీ పెళ్ళిళ్ళు చేశానమ్మా. పేరుకి పిల్లలే గాని మా సంగతి ఇప్పుడెవరికీ అవసరం లేదమ్మా. నా సంగతి వదిలేయ్. ఒంట్లో సత్తువ లేకపోయినా మా ముసల్ది కూడా కూలో నాలో చేసి సంపాదిస్తుంటాది. ఏం చేయగలం తల్లి? చచ్చేదాకా ఇద్దరం బతకాల గదమ్మా. కన్నవాళ్లకి కన్నీళ్లు మిగల్చడం తప్ప గంజినీళ్లు పోయని కొడుకుల గురించి ఆ వృద్ధుడు దిగులుగా చెబుతుంటే భావరహితంగా చూస్తుండిపోయింది. విజయలక్ష్మి గారి కూతురు ఉలికిపాటుగా చూసింది ఏకాంత. అప్పుడే తననెవరో గుర్తుపట్టారు. ఊరి పొలిమేరల్లోని ఇళ్లల్లో సందడి మొదలైన సూచనగా గడపల దగ్గర నుంచి ఆమెను చూస్తున్నారు ఆడామగ. ఆమెకు ఆశ్చర్యంగా ఉంది. ఎవరో తనను స్టేషన్లోనే చూసి ఈ వార్తను మోసుకొచ్చినట్టుగా ఉంది. పరిచితులైన ఒకరిద్దరిని పలకరించాలనుకుంది. కానీ ఆమె ప్రయత్నాన్ని చూసి కంగారు పడినట్టు తల తిప్పుకున్నారు. ఆశ్చర్యం. బావి నుంచి నీళ్ల బిందె మోసుకొస్తూ ఎదురైంది నారాయణమ్మ. నారీ. హైస్కూల్లో ఏకాంత ఆమెను ముద్దుగా అలానే పిలిచేది. ముందు నారాయణమ్మ నివ్వెరపోయింది. రిక్షాలో నుంచి దిగబోయిన ఏకాంతతో మాట్లాడడం ఇష్టం లేనట్టు వేగంగా సందులోకి నడిచింది. మనసు చివుక్కుమన్నా ఏకాంత బాధపడలేదు. ఎందుకు బాధపడాలి? ఒకనాడు తనను చట్టం తిరుగుబోతు అంది. చెడగొట్టబడినా చెడిపోయిన దానిగానే ముద్ర వేసింది. ఆ తర్వాత అదే చట్టం హంతకురాలిగానూ బ్రాండ్ వేసింది. ఏ వ్యక్తిగాని తననెందుకు గౌరవించాలి? ఎప్పుడో ఆణిముత్యాలు, రత్నాలు, ఖనిజ నిక్షేపాలు దాచుకున్న జలధిలా తన తెలివిని అందరూ అభినందించిన రోజు తనతో స్నేహం గర్వకారణం. ఇప్పుడు తను కల్మషాన్ని మోసుకు వెళుతున్న ఓ కాలువ. ఎవరైనా తన మీద ఎందుకు ఆపేక్షని ప్రదర్శించాలి? రిక్షా సాగిపోతోంది. చివరి గమ్యానికి చేరువగా ఆకాశంలోని సూర్యుడు బలిపీఠంపై అడుగు పెడుతున్న దోషిని చూస్తున్నట్టు వేడి కిరణాలను వర్షిస్తున్నాడు. ఏకాంతకి టెన్షన్గా ఉంది. పాలభాగంపై పేరుకుంటున్న స్వేద బిందువుల్ని తుడుచుకుంటూ ఇళ్ల వెనుకనున్న మామిడి తోపుని చూస్తూ చిన్నతనంలో సంక్రాంతికి కూడబెట్టుకున్న గొబ్బిపూలని గుర్తు చేసుకుంది. పలుచగా ప్రవహిస్తున్న కాలువని చూస్తూ కొట్టుకుపోతున్న తాటిపళ్ల కోసం స్నేహితురాళ్లతో కలిసి కాలువలోకి దుమికి చేసిన అల్లరి జ్ఞప్తికి తెచ్చుకుంది. ఎలిమెంటరీ స్కూల్ ఆవరణలో ప్రియ నేస్తాలతో వెన్నెల నీడన ఆడుకున్న చెమ్మ చెక్కల చిలిపి తగాదాలు మనసుని మెలిపెట్టి బాధాకరమైన ఆనందాన్ని అందిస్తుంటే, ఆపై తాత అంది కంపించే స్వరంతో. ఇల్లు ఆ ముందు వీధిలో కదమ్మా. పెదనాన్న ఇంటి ముందు రిక్షా దిగడానికి మనస్కరించలేదు. రిక్షా కిరాయి ఇస్తూ చేసే ఆ కొద్దిపాటి జాప్యాన్ని ఆ ఇంటి వాళ్ళు భరించలేరు. 100 రూపాయలకు చిల్లర లేదమ్మా అన్నాడు రిక్షా తాత ఇబ్బందిగా. పర్వాలేదు, ఉంచుకో నిశ్చేష్టుడయ్యాడు. అమ్మా. అది పిలుపు కాదు, అనూహ్యమైన కృతజ్ఞతని మాటలతో వ్యక్తం చేయలేని నిస్సహాయత. కన్నబిడ్డలు పట్టించుకొని తండ్రి గుండెల్లో ఓ అపరిచితురాలి ఆప్యాయతని ఖరీదు కట్టలేని ఆర్ద్రత. 100 ఏళ్ళు చల్లగా ఉండమ్మా అన్నాడు ఆ వృద్ధుడు కళ్ళు చెమ్మగిల్లుతుంటే. టక్కున ఆగింది ఏకాంత. గట్టు దాటే సముద్రం ఇంకా తన ఉనికి గట్టుకి దిగువనే అని ఏ ఋషో గుర్తు చేస్తుంటే రియాక్ట్ అయినట్టు చూసింది. ఒకనాడైతే ఈ ఆశీస్సులకి ఆనందించేది. ఆర్తిని మనసులోనే దాచుకునేది. ఇప్పుడు ఆమె నీరుగానే ఇంకిపోయే కొలను కాదు, బ్రతుకు వెతకి ఆవిరై ఆనక మేఘమై తన అస్తిత్వాన్ని విస్తృతం చేసుకోవాలనుకుంటోంది.
తను వచ్చింది ఇక్కడే ఉండటానికి కాదు. తన వాళ్ళనుకుంటున్న మనుషుల్ని, తను ఒకనాడు తిరుగాడిన ప్రదేశాలను చివరిగా చూడ్డానికి. ఉరితీయబడుతున్న క్షణంలో ఆత్మీయులను ఓమారు కలవాలనే ఆఖరి కోరిక లాంటి స్థితి అది. నడుస్తుంటే ఆమె కాళ్ళు సహకరించడం లేదు. ఏదో సాధించి ఉన్న ఇంటికి తిరిగి వచ్చే వ్యక్తికి ఓడిన బ్రతుకును మోసుకుంటూ తన వాళ్ళని దర్శించడానికి చాలా వ్యత్యాసముంటే ఇప్పుడు ఏకాంత కూడా అదే స్థితిలో ఉంది. అయినా ఇదేమిటి, వింత జంతువును చూస్తున్నట్టు అంత గడపల దగ్గర నిలబడ్డారే తప్ప ఏ ఒక్కరూ పలకరించరే. మాట్లాడితేనే మైలపడిపోతారా? లోగిలి లాంటి ఇంటి ముందు ఆగింది ఏకాంత. బయట అలికిడిగా లేదు. తను వస్తున్నట్టు ఈ పాటికి ఇంట్లో వాళ్ళకి తెలిసి ఉండాలే. నెమ్మదిగా నిస్త్రాణగా అడుగులు వేస్తూ కాంపౌండ్ దాటి ఇంటి వసారాలో అడుగుపెట్టింది. ఇక్కడే పెదనాన్నతో మంచం మీద కూర్చుని న్యూస్ పేపర్ చదువుతూ ప్రశ్నలు అడిగేది. అన్నయ్యలతో వదినలతో కబుర్లు చెబుతూ ఆటలాడుకున్నది ఈ ప్రాంగణంలోనే. ఏమిటి, ఇంట్లో ఎవరూ లేరా? ఇంటి నిండా మనుషులుండే ఈ కొంపలో అలికిడి లేదేం? అదోలాంటి ఉద్వేగం. ద్వారం దాటి లోపల అడుగు పెడుతుంటే అప్పుడు వినిపించింది, ఆగు. అది పెదనాన్న గొంతే, కానీ అందులో ఆప్యాయత లేదు. ఎదురుగా హాల్లో నిలబడ్డ రామనాయుడు గారిని చూస్తూ, పెదనాన్న అంది తడబడుతూ. ఎందుకెక్కడికి వచ్చావు? దిగ్భ్రాంతిగా చూసింది ఏకాంత. వాడిపోయిన పువ్వుని గురించి కూడా జాలిని ప్రదర్శించే ఆ పెదనాన్నేనా ఇప్పుడు తనని నిలదీస్తున్నది? నువ్వు నా తమ్ముడి కూతురివి కాదే, నా బిడ్డవే అంటూ గర్వంగా గుండెలకు హత్తుకుని మొన్న గర్వపడింది ఈ పెదనాన్నేనా? ప్రపంచమంతా తనను నిరసించినా తనను అర్థం చేసుకోగల మనిషి పెదనాన్న మాత్రమే అనుకుంటే ఇలా ప్రవర్తిస్తున్నాడేం? అన్నయ్యలు, వదినలు, తమ్ముడు ఎక్కడా? ఎవరూ కనిపించరేం? తనను కలవకూడదని, కనీసం చూడకూడదని పెదనాన్న శాసించాడా? పెద్దమ్మేది? అదిగో అప్పుడు వచ్చింది పక్క గదిలోంచి పెద్దమ్మ. ఇది మర్యాదస్తుల కుటుంబం ఏకాంత. నలుగురి మధ్య మేం తలెత్తుకు తిరగాలి అంటే నువ్వు నీ దోవ చూసుకోవడం నయం. స్థానువైంది ఏకాంత. అమాయకంగా కనిపించే పెద్దమ్మ, అమ్మ ఏకాంత అంటూ ఎప్పుడూ ఆత్మీయంగా లోనికి ఆహ్వానించే పెద్దమ్మ కూడా తనని నిందించడానికి వెనుకాడ్డం లేదు. ఎందుకు ఏకాంత? పెదనాన్న గొంతులో ఇప్పుడు తన మీద జుగుప్స కన్నా బాధావేశాలు ధ్వనిస్తున్నాయి. చదువుకోమని హైదరాబాద్ వెళ్ళిన దానివి, డబ్బు అవసరమైతే నాకు రాయాల్సింది. కానీ వ్యభిచారంలో ఎందుకు అడుగు పెట్టావు? అది చాలక హత్య కూడా ఎందుకు చేశావు? నేను పతితను కాను అంటూ ఆమె అరవలేదు. నిశ్శబ్దంగా మార్చి మార్చి చూసింది ఇద్దరిని. ఈ క్షణం దాకా కన్న కలలు కళ్లను మంటలకు గురిచేస్తుంటే మిగిలిన ఒక్క ఆశాతీగను మోస్తున్న సితార మూగపోయినట్టు ముందు శిలైంది. తర్వాత పకాలన నవ్వింది. ఏం మిగిలిందని బాధపడ్డానికి? తను నిర్దోషినని నమ్మిస్తే మాత్రం ఒరిగేదేముంది? వెనక్కి మరలింది ఏకాంత. ఒకనాడు అమ్మతో కలిసి బ్రతికిన ఇంటికి సైతం వెళ్ళాలనిపించలేదు. అసలు ఏ మనిషిని ఇక కలవాలనిపించలేదు. ఓ బరితెగించిన ఆడదానిగా అందరూ చూస్తుంటే అందమైన ఉదయాలను, బాల్యంలోని సరదాలను, స్వప్నాల్ని గుర్తు చేసే మామిడితోపు గుండా అడుగులు వేసి ఏటి ఒడ్డుకు నడిచింది. వేదాంత గాంధర్వాన్ని ఆలపిస్తున్న శారదా నది తనను గుర్తుపట్టినట్టు చిరు చప్పుడు చేస్తూ ప్రవహిస్తోంది. ఆమె కళ్ళు మూసుకుంది బడలికగా.